తెలుగుదేశం పార్టీతో పార్ట్నర్షిప్ ఉన్నటువంటి జనసేనకి ముగ్గురికి మంత్రులు అయ్యారు. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్. ఇందులో ఒకటి పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాదాపుగా పల్లె ప్రాంతాలు పవన్ చేతిలో పెట్టడం ద్వారా పల్లె ప్రాంతాల అభివృద్ధి అన్నటువంటిది జనసేనకు అప్పచెప్పినట్టయింది. రెండవది వచ్చేటప్పటికి సివిల్ సప్లైస్, అంటే మన ఇళ్లకు వచ్చేటటువంటి రేషన్, అట్లాగే ఆహార పదార్థాల ధర నియంత్రణ, ఇదంతా కూడా సివిల్ సప్లైస్లోకే వస్తుంది. ఈవెన్ సినిమా థియేటర్లో రేట్ల దగ్గర నుంచి అన్ని సివిల్ సప్లైస్ శాఖ కిందకే వస్తాయి. ఈ సివిల్ సప్లైస్ లాంటి అత్యంత కీలకమైనటువంటి శాఖని నాదెళ్ల మనోహర్కి అప్పగించారు. జనసేనకి అది దక్కినట్టయింది. తర్వాత వచ్చేటప్పటికి ఈ కందుల దుర్గేష్ ఎవరైతే వాళ్ళ పార్టీ తరపున నెక్స్ట్గా ఇది ఫస్ట్ రాజమండ్రి రూరల్ అనుకుని ఆ తర్వాత నిడదవోలుకి వెళ్ళి అక్కడి నుంచి విజయం సాధించినటువంటి కందుల దుర్గేష్కి టూరిజం సినిమాటోగ్రఫీ ఇచ్చారు. వాస్తవంగా తమ పార్టీ అధినేతే సినిమా నుంచి వచ్చినటువంటి ఆయన కాబట్టి ఆ శాఖ ఆయన చేతికి ఇవ్వడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఒక చక్కటి వెసులుబాటు కల్పించినట్టయింది. టూరిజం డెవలప్మెంట్ అన్నటువంటిది కూడా వీళ్ళకి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాష్ట్రం విస్తరణ లేదా రాష్ట్రపు అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటిది కాబట్టి టూరిజం ద్వారానే ఆదాయం ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా ఇటు జనసేనకి ఇవ్వడం అన్నది కీలకం.